ఆవిడికి. ఆయనకి ఏమిటండి, మెళ్ళ ఓ పామ, చేతికి ఓ పామ, వెనకాల ఓ పాములా. ఈ పాములాన్నేమో ఈవిడ పెళ్లి చేసుకోవడమా ఆవిడికి? ఆయన గారితో కాపురం చేస్తున్నందుకు ఈవిడికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అమ్మవారికి. ఆయనేమో చర్మం కట్టుకుంటాడా, ఈవిడేమో పట్టు చీర కట్టుకుంటుందా, ఆవిడేమో సర్వాభరణాలు పెట్టుకుని అలా కూర్చుంటుందా అమ్మవారు శుభ్రంగాను. ఆయనేమో ఏమీ లేకుండా ఏనుగుతోలు కట్టుకుని పాములు పెట్టుకుంటాడా. ఈవిడికేమో సింహం వాహనమా, ఆయనకేమో సరిగ్గా సింహానికి శత్రు ఆకారం ఎద్దు వాహనమా. ఇద్దరికీ గొడవేనండి ఎప్పుడు చూసినా. మరి వాహనాల సైతం గొడవే కదా. పైగా ఆయన ఉండేదేమో శ్మశానం. కావాలంటే ఆయన ఏమంటాడు, ఇల్లు కొనమంటే శ్మశానంలో ఖాళీగా ఉంది దా అంటాడు ఆయన. ఆయనకి శ్మశానం అంటే ఇష్టం. మరి ఇల్లు కొనమంటే ఎక్కడైనా హైదరాబాద్ అబిడ్స్లో కొనాలి కానీ శ్మశానంలో కొంటారంటే అలాగే. ఆయన ఏమంటాడు, నాకు శ్మశానమే ఇష్టం, నాకు శ్మశానమే ఇష్టం. ఎందుకంటే శ్మశానం ఇష్టం? అపార్థం చేసుకోకూడదు భగవంతుణ్ణి. శివుడు శ్మశానాన్ని రుద్రభూమి అంటారు. ఎందుకు శివుడికి శ్మశానం ఇష్టమో తెలుసా? శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసా? కాళహస్తి వెళ్ళండి మీరు. శ్మశానవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివక అని ద్వారం మీద రాసి ఉంటుంది. కాళహస్తీశ్వరుడు ఈ ఆలయంలో ఊరికే మీ దర్శనం కోసం ఉన్నాడంతే. నిజానికి ఈయన ఉన్నది శ్మశానంలో. దేవుడు శ్మశానంలో ఉండటం ఏంటండి? ఎందుకుంటాడు? ఏ జీవి అయినా ఖచ్చితంగా చిట్ట చివరికి దారి తప్పకుండా ట్రాఫిక్ జామ్ అయినా సరే వెళ్ళేది శ్మశానానికే. దారి తప్పకుండా. అక్కడ రూట్ ఎవరిని అడగక్కర్లేదు. శ్మశానానికి వెళ్ళేవాళ్ళు ఎవరిని శ్మశానం ఎక్కడ అడగరు, తెలుస్తుంది. ఖచ్చితంగా ఆడ మగ తేడా లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా వెళ్ళేది శ్మశానం.